గోవిందా అన్న నామానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే, అంతటా వ్యాపించిపోయినటువంటి విష్ణువు ఒక రూపాన్ని పొంది ఎదురుగుండా నిలబడితే, నిజంగా ఆయన శంఖం చక్రం పట్టుకుని నిలబడ్డాడనుకోండి, ధగ ధగ మెరిసిపోతూ వెళ్ళి పట్టుకోగలనో పట్టుకోలేనో. చిన్ని కృష్ణుడుగా 7 ఏళ్ల కృష్ణుడిగా కూర్చుని ఉన్నాడనుకోండి, ఎన్ని తప్పులు చేసిన వాడైనా వెళ్ళి కాళ్ళు అట్టుకుని స్వామి క్షమించండి అని అడగడంలో ఒక స్వాతంత్ర్య బుద్ధి ఏర్పడుతుంది. అది సౌందర్యం. ఆయన అందంగా ఉన్నాడా కాదు, నిన్ను ఆయన దగ్గరికి చేర్చడంలో సౌలభ్యాన్ని కల్పించగలిగిన నామం గోవిందనామం. చాలా తేలిగ్గా నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ఇది శంకరాచార్యుల వారి యొక్క హృదయం. అందుకని సుందరవదనారవింద గోవింద. ఎవరు? అంతటా నిండినవాడు ఒక్కసారి మూర్తిగా కనపడి మన ఎదురుగుండా కూర్చుంటే, ఒక చిన్న పిల్లవాడిగా కూర్చున్నప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఉన్నటువంటి సౌలభ్యం ఇతరమైనటువంటి రూపములలో నిజంగా పట్టుకోవడానికి అంత తేలికగా ఉండదు. అందుకని సుందరవదనారవింద గోవింద. ఈ గోవింద అన్న నామం పైకి చాలా తేలికగా ధ్యానం చేయడానికి, పలకడానికి, మూర్తిని నిలబెట్టుకోవడానికి, ఆశ్రయించడానికి పరమయోగ్యమైనటువంటి నామం. ఆంతరమునందు అసలు గోవింద అన్న పేరు ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, భూమి, ధేను, స్వర్గ, వేదం ఈ 4 వా విందతి ఇది గోవింద. ఈ 4 చేత తెలియబడువాడు, ఈ 4 పరిపాలించువాడు, ఈ 4 ఆధారముగా స్వీకరించి సాధన చేసిన నాడు ఆయనని చేరుకోవడానికి సాధ్యమైన వాడు, ఈ 4 ఆయనకి చెందినవాడు. ఇవి అన్వయమైతే గోవిందా అని పిలుస్తారు. భూమి, ధేను, స్వర్గం, వేదం వా విందతి ఇది గోవింద. ఈ 4 కాదు. గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే ఆవు, గో అంటే పశువు, గో అంటే బాణము, గో అంటే దిక్కు, గో అంటే వజ్రము, గో అంటే కాంతి. ఎన్నో అర్థాలు ఇంకా ఉన్నాయి. ప్రధానంగా ఈ 4 చేత ఆయన ప్రతిపాదింపబడతాడు, లేదా ఈ 4 రక్షణ భారము ఆయన వహించి ఉంటాడు. ఈ 4 రక్షణ భారము తాను వహించి ఉండి, ఈ 4 అర్థం చేసుకుని మార్గంగా పట్టుకోవడం వల్ల ఆయననే మనం చేరిపోతాం. అటువంటి రూపము కలిగిన వాడెవరో, అటువంటి తత్వము ఆవిష్కరించువాడెవరో వాడు గోవింద. భూమి, మొట్టమొదటిది భూమి. భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి. మనమందరం వాడేటటువంటి మాట భూమి అంటాం. భూమి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీటి నుండి ఉద్భవించినది అని. నీటి నుంచి పైకొచ్చింది కాబట్టి భూమి అని పేరు. ఎందుచేత అంటే, ఈ సృష్టి యందు 3 లక్షణాలు ఉంటాయి. అంటే మిగిలిన 2 కూడా ఉంటాయి, తిరోధానము, అనుగ్రహము అని. అది మాయ, తిరోధానము, అనుగ్రహము, మోక్షము. సాధారణంగా మనం పలికేటటువంటివి 3: సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి సృజించడం, స్థితి నిలబెట్టడం, లయ దాన్ని కనపడకుండా చేసేసేయడం. ఇందులో మహాప్రళయమని ప్రతి యుగమునందు సంభవిస్తుంది. అటువంటి మహాప్రళయం సంభవించినప్పుడు ఇక చీకటి అయిపోతుంది. సూర్యచంద్రుల యొక్క గమనం ఇక ఉండదు. మత్స్యావతార విశేష ఘట్టంలో మీరు విని ఉంటారు. నీళ్ళన్నీ కూడా పొంగిపోతాయి, సముద్ర జలాలన్నీ పొంగిపోయి వాటిని ప్రళయ జలాలు అని పిలుస్తారు. ఆ ప్రళయ జలాలు భూమినంతటినీ ఆక్రమించేస్తాయి. ఆ గాఢాంధకారంలో ఇక సూర్యోదయం కానీ, సూర్యకాంతి కానీ, చంద్రకాంతి కానీ, నక్షత్రకాంతి కానీ ఏమీ ఉండవు. ఆ చీకట్లో ఈ భూమి అంతా ప్రళయ జలముల యందు మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు ఇక ఈ భూమి మీద జీవకోటి అన్నది ఏది ఉండదు. ఉండనప్పుడు ఆయన వటపత్రశాయిగా పడుకుని ఉంటాడు. అలా ఈ భూమి ప్రళయ జలముల యందు మునిగిపోయి ఉన్నదాన్ని మళ్ళీ సృష్టి ప్రారంభం చెయ్యాలి అని సంకల్పం చేస్తాడు. ఒకానొక యుగంలో ఈ ప్రళయ జలధిలో పడిపోయినటువంటి భూమిని పైకెత్తి జీవులకు ఆధారం చెయ్యాలి ఉండడానికి. అందుకని నేను ఈ భూమిని ఉద్ధరిస్తాను అని సంకల్పం చేస్తాడు. మహాభారతం శాంతి పర్వంలో తాను ఎందుకు అలా ప్రళయ జలాలలో పడిపోయినటువంటి భూమిని పైకెత్తుతూ ఉంటాడో, అలా ప్రళయ జలాల్లో పడిపోయినటువంటి భూమిని పైకెత్తి సృష్టికి తాను ఎలా దోహదపడుతూ ఉంటాడో తానే వర్ణిస్తాడు. కాబట్టి
ఆ ప్రళయ జలముల యందు పడిపోయినటువంటి భూమిని ఆయన పైకి ఎత్తితే తప్ప అసలు సృష్టి అన్న మాటకు అర్థం ఉండదు. ఎందుకంటే జీవులు నిలబడడానికి ప్రదేశం ఉండదు. జీవులందరూ వసించడానికి కావలసిన యోగ్యమైనటువంటి భూమిని జలముల నుండి పైకెత్తినటువంటిది విష్ణు స్వరూపం. దాన్ని గోవిందా అని పిలుస్తారు. కాబట్టి మనం ఉన్నాము అంటే ఆయన అనుగ్రహం చేతనే భూమి పైకెత్తబడింది. రెండు, ప్రళయ జలముల యందు ముంచేసిన ఆయనే. అందుకే పోతన గారు గజేంద్రమోక్షణ ఘట్టంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కావలయవ్వండేకాకృతి వెలుగువతని నే సేవింతున్ అంటారు. లోకంబులు, ఈ లోకాలు ఏముండవు అప్పుడిక. లోకస్తులు, ఆ లోకాలలో నివసించే వాళ్ళు ఉండరు. లోకేశులు, వాటిని పరిపాలిస్తున్నామన్న వాళ్ళు ఉండరు. తెగిన తుది, వీళ్ళందరూ ప్రళయ జలాలలో కలిసిపోయిన తర్వాత అలోకంబకు పెంచీకటి కావల, ఈ లోకములు లేని స్థితిలో ప్రళయ జలాలు ఒకటే ఉండి చీకటితో ఉన్న కాలంలో సూర్య చంద్ర నక్షత్రాలు కూడా లేనటువంటి సమయంలో నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమాం విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సత్యం తస్య భాషా సర్వమిదం విభాతి అని తానొక్కడే కోటి సూర్యుల పగిది ఈ చీకట్ల కావల ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ స్వరూపమే మళ్ళీ ఈ భూమిని పైకి ఉద్ధరిస్తుంది. అలా ఉద్ధరించి నిలబెడతాడు. అలా నీటి నుండి పైకెత్తబడింది కాబట్టి భూమి అని ఒక పేరు. అలా భూమిని పైకెత్తినప్పుడు మొట్టమొదట సృష్టిలో వైక్లభ్యం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుతో పోరాటం చేశారు. వాళ్ళని సంహరించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి కొవ్వు చేత తడిసిపోయింది భూమి అంతా. అందుకని మేదిని అని పేరు వచ్చింది. ఈ భూమిని ఆయన రత్నగర్భని చేశాడు. సమస్త ఐశ్వర్యములకు ఆలవాలమేది అంటే భూమియే. అందుకే దీనికి వసుంధర అని ఒక నామకరణం. బయట ఎంతమంది ఉన్నారు లెక్క కట్టచ్చు, ఎన్ని వాహనాలు ఉన్నాయి లెక్క కట్టచ్చు, ఎంత ఇంధనం అవసరం అవుతుంది లెక్క కట్టచ్చు. భూమి లోపల ఎంత ఇంధనం ఉంది ఎవరూ చెప్పలేరు. ఎన్ని సంవత్సరాలుగా ఎంత ఇంధనం మనం వాడేస్తున్నాం, మళ్ళీ అంత ఇంధనం భూమిలోంచి ఎలా పైకి వస్తోంది. ఎన్ని రత్నములు ఉన్నాయి, ఎన్ని వజ్రములు ఉన్నాయి, భూమిలోంచి ఎన్ని మార్లు విత్తనాలు వేస్తే అన్ని మాటలు పంటలు పండి ఎన్నిసార్లు పంట పండుతోంది. ఎన్ని కోట్ల మంది అన్నం తిని కడుపు నింపుకోగలుగుతున్నారు, ఎన్ని ప్రాణులు ఈ భూమి మీద నిలబడి జీవించగలుగుతున్నాయి. ఇవన్నీ చేసినటువంటి వాడెవరో ఆయన సమస్త భోగములకు కారణమైనటువంటి ఐశ్వర్యాన్నంతటినీ భూమి లోపల నిక్షేపించాడు. ఓ అభ్రకం దొరికిందనుకోండి భూమిలోని, వజ్రాలు దొరికితే భూమిలోని, రత్నాలు దొరికితే భూమిలోని, ఏదో వాహనాలు నడుపుకోవడానికి కావలసినటువంటి ఇంధనం దొరికితే భూమిలోనే, పొయ్యి వెలిగించుకోవడానికి ఇవాళ వాడుతున్నటువంటి ఇంధన స్వరూపమైనటువంటి వాయువు లభిస్తే భూమిలోంచే. ఇన్ని లభించేది భూమిలోనే. ఇన్నిటినీ భూమిలో ఉంచాడు కాబట్టి భూమి లోపల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం భోగాలు అనుభవిస్తున్నాం. అవి లేని భూమి అయ్యుంటే భూమి పండదు, ఇందులో విత్తనాలు వేస్తే ఏం రావు అన్నారనుకోండి, అప్పటికి విత్తనాలు ఏమున్నాయో ఒకవేళ ఉంటే అవి తిన్న వాళ్ళతో సరి, ఇక ఆ తర్వాత బతకవలసిన వాళ్ళు ఎలా బతుకుతారు? ఈ ప్రశాంతత అసలు ఎక్కడుంటుంది? ఉండదు. కానీ ఒక్క గింజ వేస్తే మళ్ళీ 4 గింజలు వచ్చేటట్టుగా భూమిని పండగలిగినటువంటి శక్తినిచ్చిన వాడెవరు? వాడు పరమాత్మ. దాన్నే మనం వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. భూమి యొక్క నిడివి మారదు, కానీ ఎంతమంది జనం పెరుగుతున్నా లేదనకుండా అన్నం లభిస్తోంది ఇదే భూమిలోంచి అంటే ఆ భూమి అన్ని భోగములకు కారణమైంది కాబట్టి ఆమె వసుంధర. ఆ వసుంధర తత్వాన్ని దానిలో ఉంచినవాడు గోవిందా. కాదు, అన్నీ ఉన్నాయి, ఆవిడకి కదలడం అలవాటు ఉందనుకోండి, ఇక ఎవరికైనా శాంతి ఉంటుందా? అసలు ఇవాల్టి మహదైశ్వర్యవంతుడు మరుక్షణంలో మనిషి కూడా ఉండడు. ఇన్ని కదులుతాయి భూమిని ఆధారం చేసుకుని. భూమి ఒక్కటి కదిలితే అయిపోయిందంతే. భూమిని కదలవద్దని శాసించి నిలబెట్టాడు. అచల అని పేరు భూమికి, అందుకే కదలకుండా నిలబడుతుంది కాబట్టి అచల. అటువంటి భూమి రాజుల చేత పరిపాలింపబడుతుంటుంది.
రాజు విష్ణువాంశలో ఉంటాడు. నా విష్ణు పృథివీపతి అని విష్ణు యొక్క అంశ లేనివాడు పృథివికి పతి కాలేడు. రాజు భూమిని పరిపాలన చేసి ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఇందులో ఇన్నిటిని ఇవ్వడం ఒకెత్తు, గోవిందా అన్న మాటని స్మరించినప్పుడు ఇది ఎవరిదో అర్థమవుతుంది.